అందరికీ నమస్కారం. మన తెలంగాణ చాలా మనకు రావాలి, చెయ్యాలి. మన నిరుద్యోగ సమస్య ఉండదని ఎన్నో కలలు గాని, ఎంతోమంది చాలా నిరాహార దీక్షలు తీసిపెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనకు తెలంగాణ చేసిందేమిటి? ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి గత 11 సంవత్సరాలైనా నిరుద్యోగ సమస్య చాలా ఉంది. చాలామంది చదువుకున్న యువతీ యువకులు, డిగ్రీ చేసిన యువతీ యువకులు ఎవరికి ఉద్యోగం అనేది ఎవరు ఇవ్వలేదు. మంత్రులు మారారు, సంవత్సరాలు గడిచినాయి, కానీ ఉద్యోగం అనేదే లేదు. అది ఆలోచించండి. ఒకసారి మీ మనసుకు మీరు ఆలోచించండి. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే మన ప్రభుత్వ ధ్యేయం. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి మళ్ళీ రిటైర్మెంట్ వయసు పెంపు చేశారు, కానీ లేని వాళ్ళకు ఉద్యోగావకాశాలు ఇవ్వలేదు. ఇది ఎందుకని ఒక యువకుడు యువతి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. అది మన లోపమే. అది గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు లేవు, ఏది లేదు. వాడు ఎప్పుడో ఒకసారి డిఎస్సి పేరుతో కొద్దిమందికి ఉద్యోగాలు ఇచ్చారు. మన కేసీఆర్ చేసింది ఏం లేదు. ఈ మధ్యలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరు ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. వాళ్ళకు ఓట్లేసి గెలిపించమని అప్పుడప్పుడు ముఖాలు మళ్ళీ 5 సంవత్సరాలు కానీ మళ్ళీ అవపడు. ప్రజల్లో మార్పు ఉంది కానీ చాలామంది ముందంజ వేసినప్పుడే మన జీవితాలు మారుతాయి. మనం ఒక అభివృద్ధి స్థాయిలో ఉండగలుగుతాము. ఉద్యోగం అనేది లేదు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కొద్దిమంది వయసు మళ్ళిన వాళ్ళు చదువుకొని పట్టభద్రులై ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తూ వయసు అయిపోయి నిరుద్యోగం వయసు మళ్ళిన వారికి కనీసం డిగ్రీ పట్టభద్రుని ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం కూడా అందించాలి. అది లేదు. ఫండ్స్ అన్నీ వెయిట్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఆడవాళ్ళకు ఫ్రీగా బస్ అని చెప్పాడు. అది అనవసరమైన పథకమే. గ్యాస్ 500 అన్నాడు. ఇంతవరకు గ్యాస్ వచ్చింది లేనే లేదు. ఎవరు చేసింది ఏమీ లేదు. మనం ఎన్నో ఆశలు తెరుస్తున్నా ఏ మంత్రి కూడా ఏమీ చేయలేదు. ఇవి చాలామంది చూస్తూ ఉంటారు, బయటికి చెప్పరు. చేయాలి. ప్రతి ఒక్కరు యువత ఆలోచించాలి, ముందంజ వేయాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. మీరు చేసింది ఏమిటి, మీరు న్యాయం చేసింది ఏమిటి. తెలంగాణ గురించి చాలామంది యువకులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ జీవితాలు ఎక్కడో మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు ఉన్న మంత్రులు సుఖపడుతున్నారు. తెలంగాణ కలిసినప్పుడు ఉద్యోగాలు బాగానే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయింది. తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఏం లేవు. వైఎస్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పథకం కింద కంప్యూటర్లు ప్రవేశపెట్టాడు. ఆ పథకం క్లోజ్ అయిన తర్వాత ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. ఆ కంప్యూటర్లకు చదువుకున్న డిగ్రీ కంప్యూటర్ కోర్స్ అయిపోయిన ఎవరైనా యువకులను తీసుకున్నచో వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించండి. అదే ట్రైనింగ్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చి వాళ్ళనే ట్రైనింగ్ చేసి పిల్లలకు చెప్పమంటున్నారు. ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేని వానికి లేదు. ఈ సమాజంలో ఉన్నవాడే బాగుపడాలి. లేని పేదగానే చదువుకున్న వాళ్ళు కూలి పనులకు పోతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. ఏ పనులు దొరకక 5-10 వేలకు ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తూ ఎన్నో నానా యాతలు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అంటే ఉన్నవానికి అవకాశం, లేని వానికి లేలేదు. ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా కనీసం చివరి అవకాశంగా ఏజ్ చూసేనా గవర్నమెంట్లో ఉద్యోగాలు అనేవి రావట్లేదు. ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ వార్డులో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం చాలా కష్టం. గ్రూప్ 2s అని పెడతారు, ఏదో పెడతారు. రిజల్ట్ అనేది కరెక్ట్ ప్రకటించరు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. అది ఎవరికో లంచగొండితనంతో ప్రభుత్వాలు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారనేది చాలామందికి తెలిసిన విషయమే. లేని పేదగానే ఉంటున్నాడు. భారతదేశం ఎకనామిక్గా డెవలప్మెంట్ కావాలంటే ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? కాదు. తెలంగాణ ప్రభుత్వం అనేది వచ్చింది కానీ ఇంతవరకు ఎవరికి ఏ సహాయకారాలు అందలేదు. అది నా అభిప్రాయం కరెక్టా కాదా అందరికీ మీకు తెలుసు. నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు నా అంశాలు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ కూడా చేస్తారని నా యొక్క ప్రార్థన.